హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని హర్వీలు. ఈ వీడియోలో మనం ఎంతో హెల్దీ అయిన మిల్లెట్స్ దోశ రాగులతో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇగోండి, ఫస్ట్గా మనం ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటామండి. ఒక చిన్న గ్లాస్కి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తోని మళ్ళీ మనం రాగులు కూడా ఒక గ్లాస్ తీసుకుంటాము. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అండి, 2 గ్లాసుల రైస్ తీసుకుంటాము. ఒక గ్లాస్ మినపగుళ్ళు, ఒక గ్లాసు రాగులు, 2 గ్లాసులు రైస్ తీసుకుంటాము. ఇందులోనే కొద్దిగా మనం అటుకులు కూడా యాడ్ చేసుకుంటాము. అటుకులు యాడ్ చేసుకుంటూ కొంచెము దోశ స్మూత్గా మెత్తగా ఉంటుందని వీటిని బాగా మనం వాష్ చేసుకోవాలి. 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రాగుల్లోన డస్ట్ ఉంటుంది ఎక్కువ, బాగా కడుక్కోవాలి. ఇంకొన్ని వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను నీట్గా వాష్ చేసుకొని కడుక్కున్నాక ఇందులో కాస్త మెంతులు కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకొని ఓవర్ నైట్ కానీ లేదా 6 అవర్స్ కానీ మనం నానబెట్టుకోవాలి. వీటిని టైం ఉంటే ఓవర్ నైట్ చేసుకోండి, లేదంటే 6 అవర్స్లో 6 అవర్స్ మనకి ఇప్పుడు బాగా నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను రాత్రి అంతా. ఇంకొండి నానిపోయింది బాగా, మొత్తము బాగా మెత్తగా నానిపోయేవి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాము, లేదంటే గ్రైండర్ వేసుకోవచ్చు. నేను మార్నింగ్ టిఫిన్కి రెడీ చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టుకున్నాను, వేగంగా అయిపోద్దని. అదే ముందు రోజు మనం చేసుకుంటే మనము గ్రైండర్లో వేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసుకున్నాను స్మూత్ పేస్ట్ లాగా. ఇందులోనూ కొంచెం మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని మనం దోశ బ్యాటర్ ఎలా మనం కలిపేసుకుంటామో అలాగే కలుపుకోవాలండి. నీట్గా కూడా మనకి కన్సిస్టెన్సీలో ఉంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యాన్కి అంటుకోకుండా ఇవన్నీ ప్యాన్ పెట్టుకొని కాసేపు ప్యాన్ వేడయ్యాక మనము దోశ వేసుకుంటే అయిపోద్దండి. ఇది మనకు చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఈ దోశ అయితే మాత్రం రాగులు చాలా హెల్త్కి మనకు మేలు చేస్తాయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని విన్నాను నేను. పిల్లలకు కూడా చాలా మంచిదండి. రెగ్యులర్గా వేసే దోశల కంటే ఇలా మిల్లెట్స్తో వేస్తే వాళ్ళకి హెల్త్కి మంచిది, తినడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు డిఫరెంట్గా ట్రై చేస్తుంటే. ఇగోండి, ఇందులో మనకి ఫోలిక్ అండ్ ఐరన్ కూడా బాగుంటుందంట, డైటరీ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయంట రాగుల్లో. ఫైబర్ ఉండడం వల్ల కూడా మన డైజెషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. మనకి ఏమి ప్యాన్కి అంటుకుంటుందని అయితే మనకు డౌట్ అవసరం లేదండి. చూడండి ఎలా సపరేట్ అయిపోతుందో దోశ. ప్యాన్ నుంచి మనకి దాని అదే సపరేట్ అయిపోతుంది, ఈజీగా మనకు వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే. హెల్దీ దోశ రెడీ అయిపోయింది మనకి. ఇంకోండి, ఇంకొంచెం హెల్దీగా కావాలనుకుంటే నేనైతే ఆనియన్స్, క్యారెట్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా కొంచెం క్యారెట్ వెళ్తుంది కదా, ఈ విధంగా తింటారు కదా. నార్మల్ రా క్యారెట్ కంటే ఇలా వేసుకుంటే మంచిది. ఇగోండి, లైట్గా ఆనియన్, క్యారెట్ వేసుకున్నాను హెల్దీగా. ఆల్రెడీ మనకు రాగుల దోశ హెల్దీ, దానికి కాస్త హెల్దీ ఈ క్యారెట్, ఆనియన్. ఇంకాస్త హెల్తీగా కావాలనుకుంటే ఇగోండి గీ వేసుకోండి. ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకోండి. నేను పిల్లలకి పెడతానని చెప్పి నెయ్యి వేసుకున్నాను. మనం కూడా తినొచ్చు, నెయ్యి వలన ఏమీ మనకి ఫ్యాట్ ఉండదండి. నెయ్యి కూడా చాలా మంచిదంట హెల్త్కి. నేను నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులో మీరు అబ్జర్వ్ చేశారా నేను చెప్పేది? రాగులతో దోశ హెల్దీ, ఇంకా క్యారెట్ వేసి ఇంకాస్త హెల్దీ, ఇంకా హెల్దీ నెయ్యితో. ఎంత సూపర్ కాంబినేషన్ కదా. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. బాగా మనం సిమ్లో పెట్టుకుంటే దోశ బాగా కాలుతుంది. మనం దోశ సరే మనకి బాగా అయిపోయింది అనుకుంటే మనం హైలో పెట్టుకుంటే కలర్ వస్తుందండి. బ్యాక్కి మనకు చూడండి బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, అలా వస్తుంది. మనకి కాలిపోయింది దోశ ఆల్మోస్ట్. అంటే ఆనియన్, క్యారెట్ వేసాం కదా, కొద్దిసేపు సిమ్లో పెడితే ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అవుతాయి, మనకి తినడానికి కొంచెం బాగుంటాయి అని చెప్పి నేను కాసేపు
సిమ్లో పెట్టి ఉంచాను దోశని. మరి అబ్జర్వ్ చేస్తున్నారా, ప్యాన్ నుంచి దోశ పైకి వచ్చేస్తుంది, ఆల్రెడీ అదే సెపరేట్ అయిపోతుంది ఈజీగా. నేను కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకున్నాను తీసేస్తానని. రొటీన్గా కాకుంటే బ్రేక్ఫాస్ట్ ఇలా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్నే, పెద్దగా కష్టమేం లేదు, సింపుల్గానే అయిపోతుంది, హెల్తీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. కొంచెం చూడండి ఎలా సెపరేట్ అయిపోతుందో దోశ మనకి. అది కుక్ అయిపోయింది అనుకుంటే అదే సపరేట్ అయిపోతుంది, మనం పెట్టలాగా అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ తవాకి అంటుకున్నట్టు అయితే కొంచెం ఆనియన్ని రబ్ చేయండి. కొంచెం ఆనియన్తో చేస్తే, ప్యాన్కి ఆనియన్ని అప్లై చేస్తే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది నీట్గా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఎంత బాగుందో దోశ వచ్చేసింది. అంతేనండి, మనకి దోశ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.